జీవాల పెంపకందారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం వలస వెళ్ళే జీవాల పెంపకదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. జీవాల పెంపకదారులు మేత కోసం వేరే గ్రామాలకు, వేరే జిల్లాలకు వలస వెళ్తుంటారు. దీనిలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించినట్లయితే మంద అభివృద్ధి చెంది రైతుకు లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ వలస వెళ్ళే జీవాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ దూరం నడవడం వల్ల ఎక్కువ శక్తిని వినియోగించుకొని శరీర బరువును కోల్పోతాయి. కాబట్టి జీవాలకు ఖచ్చితంగా తగిన పోషణ అనేది చాలా ముఖ్యమైనది. సో జీవాలకు శక్తిని చేకూర్చడానికి దాణ ఖచ్చితంగా అందించినట్లయితే ఈ శక్తి అనేది కోల్పోకుండా ఉంటాయి. దీని కొరకు మొక్కజొన్న మరియు తౌడు దాణాగా ఇచ్చినట్లయితే జీవాలు కోల్పోయిన శక్తిని సమకూర్చుకుంటాయి. జీవాలు ఎక్కువ దూరం నడవడం వల్ల ఒత్తిడికి లోనై రోగ నిరోధక శక్తి తగ్గి అనేక రకమైన జబ్బులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ దూరం నడిపించకుండా ముందుగానే ఎక్కడైతే గడ్డి అవైలబుల్ ఉందో ఆ ప్లేస్ని ఎంచుకొని జీవాలను చల్లని వేళలో అక్కడికి తీసుకెళ్ళడం చాలా మంచిది. జీవాలకు నీరు నిల్వ ఉన్న మురికి గుంటలు లేదా అపరిశుభ్రమైన నీరు త్రాగకుండా చూసుకోవాలి. ఒకవేళ జీవాలు త్రాగినట్లయితే నులి పురుగులు లేదా నట్టల బెడదకు గురి కావాల్సి ఉంటుంది. సో జీవాలకు పారే నీరు అవైలబుల్ ఉన్న చోట మాత్రమే నీరు త్రాగించినట్లయితే జీవాలను రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. జీవాలకు ప్రథమ చికిత్స చేయడం కోసం రైతు ఖచ్చితంగా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ని మెయింటైన్ చేయడం చాలా మంచిది. దీనిలో ముఖ్యంగా కాలి నొప్పి తగ్గించడానికి ఫ్లూనిక్జిన్ మెగ్లుమిన్ వంటి ఇంజెక్షన్లు, అలాగే జ్వరం బారిన పడినప్పుడు మేత మేయడానికి మెలనాక్స్ ప్లస్ వంటి ఇంజెక్షన్లను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. చూడితో ఉన్న జీవాలు అధిక దూరం నడవడం వల్ల వాటికి తగిన శక్తి మరియు పోషణ లభించక పుట్టే పిల్లలు బలహీనంగా పుట్టడం జరుగుతుంది. సో పుట్టిన పిల్లలను సంరక్షించుకోవడం కోసం ఖచ్చితంగా కాల్షియం వంటివి త్రాగిస్తూ ఉండాలి. సో రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవాలను సరైన మార్గంలో నడిపించడానికి మందలో ఖచ్చితంగా కొన్ని మేకలు ఉన్నట్లయితే జీవాలు అలర్ట్గా ఉండి సరైన మార్గంలో నడిచే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మందలో మేకలను మెయింటైన్ చేయడం వల్ల గొర్రెల పిల్లలకు పాలు సరిపోనప్పుడు మేక యొక్క పాలను పిల్లలకు త్రాగించుకొని వాటిని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరియు జీవాలకు అత్యవసర వైద్యం కోసం దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్కు తీసుకెళ్ళినట్లయితే జీవాలకు వైద్యం అందే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వలస వెళ్ళే జీవాలకు మంచి కంపెనీ బ్రాండెడ్ మందులు వాడినట్లయితే తొందరగా రిజల్ట్ కనిపించే అవకాశాలు ఉంటాయి. వలస వెళ్ళే జీవాలకు ముఖ్యంగా విటమిన్ ఏ, D3, E మరియు C కలిగిన టానిక్లను అందించినట్లయితే ఒత్తిడికి గురి కాకుండా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే వలస వెళ్ళే జీవాలకు క్రమం తప్పకుండా రోగాలు రాకముందే టీకాలు వేయించాలి. వలస వెళ్ళే జీవాలు రోడ్డు పక్కన ఉన్న కత్తెర పూల చెట్లను తినకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువ మొత్తంలో తిన్నట్లయితే పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో.